in reverence. You know what he did when Noah, in reverence, it says here? దేవుని యందు భయభక్తులు కలిగి నోవహు ఇక్కడ ఏం చేశాడో చూద్దాం. Hebrews 11:10, he prepared an ark. హెబ్రీ 11:7 ఒక ఓడను నిర్మించాడు. He decided, hey, I'm going to live for building the church. నేను సంఘాన్ని నిర్మిస్తాను అని ఆయన నిర్ణయించుకున్నాడు. That didn't mean he gave up his earthly living. దాని అర్థం ఏంటంటే భూ సంబంధమైన తన పనిని ఆయన విడిచిపెట్టుకోలేదు. Noah was a full-time worker for God, but he supported himself. నోవహు దేవుని పని కోసం పూర్తి కాలపు పనివాడిగా ఉన్నాడు, కానీ తను తాను పోషించుకున్నాడు. He still took care of his farm so that he had food for his family. తాను తన పొలాలను చూసుకున్నాడు, ఆ విధంగా తన కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు. And for himself, he supported himself and he served the Lord. తను తాను పోషించుకుంటూ దేవుని సేవించాడు. Are there going to be people like Noah in the last days? మరి చివరి దినాల్లో నోవహు వంటి వారు ఉంటారా? And first of all, I like this. First of all, for the salvation of my family. ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే, ఇది నాకు ఎంతో ఇష్టం, తన ఇంటి వారి రక్షణ కొరకు. That's what it says there. Read your Bible. అదే ఇక్కడ చెప్పబడింది, మీ బైబిల్ చదవండి. First of all, for the salvation of his family. మొట్టమొదటిగా తన ఇంటి వారి రక్షణ కొరకు. I hope you're interested in the salvation of your family. మీ కుటుంబ రక్షణ పట్ల మీరు ఆసక్తి కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. If your children are not saved, if they're not born again, if they're not becoming disciples of Jesus, మీ పిల్లలు రక్షించబడినట్లయితే, వారు తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే, వారు యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులుగా అవనట్లయితే, my dear brother, let me tell you the truth, fathers especially, is probably because you're not too serious about it. నా ప్రియ సహోదరుడా, నేను మీకు చెప్తున్నాను, ముఖ్యంగా తండ్రులకు, ఎందుకంటే మీరు కూడా అంత ఆసక్తి కలిగి లేరు. Take the blame. Don't say my son is like this, my daughter is like this. నిందను మీ మీద వేసుకోండి, నా కొడుకు ఇలాంటి వాడు, నా కూతురు ఇలాంటిది అని చెప్పొద్దు. What about you? మరి నీ గురించి ఏంటి? You're not serious about them. వారి గురించి నువ్వు తీవ్రంగా లేవు. What's use Noah saying, hey, telling his wife, hey, Shem is like this and Ham is like that and Japheth is like that, well, it won't listen to me. నోవహు తన భార్య దగ్గరికి వెళ్ళి షేమ్ ఇలా ఉన్నాడు, హామ్ ఇలా ఉన్నాడు, యాఫెత్ ఇలా ఉన్నాడు. You think Noah would tell his wife that rubbish? నోవహు తన భార్యతో ఇలాంటి మాటలు మాట్లాడతాడని మీరు అనుకుంటున్నారా? No, he was the head of his home. లేదు, తన ఇంటికి తానే యజమానుడిగా ఉన్నాడు. He didn't let his 3 sons just wander off whichever way they liked. తన 3 కుమారులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్ళటానికి ఆయన అనుమతించలేదు. He didn't let his sons go and wander around, play the fool with other worldly friends in his days and lose their salvation. తమ కాలంలో ఉన్న లోకంలో ఉన్న స్నేహితులతో వాళ్ళు తిరిగి వాళ్ళ రక్షణను కోల్పోయేటట్లు నోవహు అనుమతించలేదు. He wanted the circle to be unbroken. కాబట్టి ఆ వృత్తము తెగిపోకుండా ఆయన కాపాడాడు. I like that song, will the circle be unbroken by and by. ఆ వృత్తము తెగిపోకుండా ఉంటుందా అనే పాట నాకెంతో ఇష్టం. You know, like the picture is of a family circle where father and mother and children are all holding hands. ఒక కుటుంబ వృత్తాన్ని మనం చూసినట్లయితే తండ్రి, తల్లి, పిల్లలు కూడా అందరూ చేతులు పట్టుకొని ఒక వృత్తంగా ఉన్నారు. Whether you have 2 or 3 or 4 children, we're all holding hands and standing in a circle. 2, 3, 4 పిల్లలు అందరూ చేతులు పట్టుకొని ఒక వృత్తంలాగా ఉన్నారు. And then we stand with the circle in heaven and there's a gap there. పరలోకంలో మనం ఆ చేతులు పట్టుకొని ఉన్నప్పుడు అక్కడ ఒక ఖాళీ ఉంది, ఇక్కడ ఒక ఖాళీ ఉంది. Hey, what happened to those 2? వాళ్ళిద్దరికి ఏమైంది? What happened to our son and our daughter? They're in hell. మన కొడుకు ఏమైంది, కూతురికి ఏమైంది? వాళ్ళు నరకంలో ఉన్నారు. Will the circle be unbroken in heaven? పరలోకంలో ఆ వృత్తము ఖాళీ లేకుండా ఉంటుందా? I want the circle to be unbroken. నా వృత్తము ఖాళీగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. I decided that years ago. అనేక సంవత్సరాల క్రితం నేను నిర్ణయించుకున్నాను. My wife and I had 4 sons and we decided నాకు నా భార్యకు 4 పిల్లలు ఉన్నారు. మేము ఈ విధంగా నిర్ణయించుకున్నాం. That if our 4 sons are not going to follow the Lord, what's the use my going around preaching and telling other people to be saved? నా 4 పిల్లలే రక్షించబడకుండా ఉన్నట్లయితే నేను ఇతరులకు వెళ్ళి రక్షించబడమని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? And if those 4 sons don't marry believers, what's the use my going around preaching to other people? నా 4 పిల్లలే విశ్వాసుల్ని పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే నేను ఇతర విశ్వాసులకు వెళ్ళి బోధించడంలో అర్థమే ఉంది. You know, Noah had 3 sons and he got them married to God-fearing women. నోవాకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. He was the head of his home. He didn't just let his son marry anybody they liked. నోవహు తన ఇంటికి యజమానుడిగా ఉన్నాడు. తన కుమారులు వారికి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునేటట్లు ఆయన అనుమతించలేదు. They were normal boys and they'd have liked somebody. But Noah would have put his foot down and said, No, Shem, you're not going to marry her. Sorry. నోవహు కుమారులు కూడా సామాన్యమైన వారే. వాళ్ళు ఎవరినైనా ఇష్టపడి ఉండొచ్చు. కానీ నోవహు చెప్పాడు, షేమ్, నువ్వు ఆ విధంగా చేయటానికి లేదు.
Oh, I wish we had fathers like that these days who'd keep their sons and daughters under them in the important things. ఈ రోజుల్లో మనకు అలాంటి తండ్రులు ఉంటే ఎంత మంచిదో కదా. తన కుమారులను కుమార్తెలను వాళ్ళ నాయకత్వం కింద ఉంచేటట్లు ప్రాముఖ్యమైన విషయాల్లో ముఖ్యంగా. I'm not bothered about what dress they wear, provided it's modest and decent, but వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు అనేది ముఖ్యం కాదు. వాళ్ళు సరి అయిన వస్త్రధారణ ఉంటే చాలు. I'm more interested in things that relate to life. జీవమునకు సంబంధించిన విషయాలు. Don't give up control of your home. A lot of children would like to take control of their home from their parents. ఇంటి మీద నీ అధికారాన్ని కోల్పోవద్దు. చాలా మంది పిల్లలు ఇంటి మీద వాళ్ళ పెత్తనం చేయాలని చూస్తుంటారు. Noah did not permit it. నోవహు దాన్ని అనుమతించలేదు. That's why he saved his family. That's why Noah's circle was unbroken. ఆ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నోవహు వృత్తాన్ని మనం చూసినట్లయితే అది ఎక్కడా తెగిపోలేదు. When they came out of the ark, all 8 were there. వాళ్ళు ఆ ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 8 మంది ఉన్నారు. And when I get into heaven, I want all my children. And I want their wives. And I want my grandchildren too there. That's important for me. It may not be important for you. It is for me. నేను పరలోకముకు వెళ్ళిన తర్వాత నా కుమారులందరూ ఉండాలి, వాళ్ళ భార్యలు ఉండాలి, నా మనవళ్ళు ఉండాలి, మనవరాళ్ళు ఉండాలి. నాకు ఇది ప్రాముఖ్యమైన విషయం. అది మీకు కాకపోవచ్చు. I hope it is for you. Why does God put us? It's impossible for us to have a burden for the whole world. God can do that because He's got a large heart. మీకు కూడా ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ లోకం అంతటి మీద మనకు భారం ఉండటం అనేది అసాధ్యము. దేవుడు ఆ విధంగా భారం కలిగి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ఎంతో విశాలమైన హృదయాన్ని కలిగి ఉంటాడు. We're small. God puts us in small families so that we can take care of our own families and bring them to Christ. మనం ఎంతో చిన్నవాళ్ళము. దేవుడు మనకు ఒక చిన్న కుటుంబాన్ని ఇస్తాడు. మన కుటుంబాన్ని మనం పట్టించుకొని వారిని క్రీస్తు దగ్గరకు తీసుకొని రావాలి. Every one of them, make them disciples. వారిలో ప్రతి ఒక్కరు కూడా శిష్యులు అవ్వాలి. Don't just be satisfied that they raise their hand in some meeting. Oh, my son is breaking bread. Great. వాళ్ళు ఏదో మీటింగ్లో చెయ్యెత్తి నా కుమారుడు ఇప్పుడు రొట్టె విరుస్తున్నాడు అని దాంతో సంతృప్తి చెందొద్దు. Do you know a lot of people who break bread will go to hell? I have no doubt about it in my mind. మీకు తెలుసా, రొట్టె విరిచి అనేక మంది నరకానికి వెళ్తారు. నా మనసులో కొంచెం కూడా నాకు సందేహం లేదు. I'm not interested that your son or daughter is breaking bread. Are they disciples of Jesus? నా కుమారుడు కుమార్తె రొట్టె విరుస్తున్నారా లేదా అనేది కాదు. వాళ్ళు నిజంగా ప్రభువుకి శిష్యులుగా ఉన్నారా అన్నది ముఖ్యం. How do they live every day? Do you know what they're doing in their private life? Do you know what they're watching on the computer every day? I hope you know. ప్రతిరోజు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో, రహస్య జీవితాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? కంప్యూటర్లో వాళ్ళు ఏం చూస్తున్నారో నీకు తెలుసా? నీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. Do you know what type of CDs and DVDs they're watching? వాళ్ళు ఎలాంటి సీడీలు డివిడీలు చూస్తున్నారో నీకు తెలుసా? You provided them the resources, but what are they watching with that money you gave them? నీవే వాళ్ళకి అవి వస్తువులు కొనిచ్చావు. నీవిచ్చిన డబ్బులతో వాళ్ళు ఏం చేస్తున్నారు? I hope you know. మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.